సుప్రీంకోర్టు ఏమన్నదంటే అరెస్ట్ అన్నది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ఒక వాట్సాప్ పైన మీరు పంపించడం సరికాదు. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రైట్ ఫర్ అ పోలీస్ ఆఫీసర్ టు సెండ్ an arrest intimation under section 50 subclause 1 of CRPC to one of the relatives or to one of the acquaintances of the accused అని చెప్పి దీంట్లో చాలా క్లుప్తంగా చాలా చక్కటి డైరెక్షన్ ఇచ్చారు. ఇది చెల్లదు అని చెప్పి ఇచ్చినా కానీ దీన్ని ఉల్లంఘిస్తూ దీన్ని సైట్ చేయకుండా చాలా హైకోర్ట్స్ చూసాము. ఇప్పుడు ఇంత కేరళ హైకోర్టు దీనికి విరుద్ధంగా ఇచ్చింది జడ్జిమెంట్. కేరళ హైకోర్టే కాదు, చాలా వేరే అదర్ హైకోర్ట్స్ కూడా ఈ సుప్రీంకోర్టు వారు ఏదైతే సత్యేందర్ కుమార్ అంటల్ వర్సెస్ సిబిఐలో ఇచ్చారో దాన్ని పాటించకుండా వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తున్నారు. బట్ స్టిల్ దాన్ని ఓవర్ రూల్ చేయొచ్చు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు.